Good morning, girls. I am CH Padmini, working as a lecturer in Computer Science Department at Sir CRR Women's College for Women. Today, my topic is Data Flow Oriented Design in Software Engineering Unit 3, which is the last topic in Unit 3. Okay, now let us move to the topic, which is nothing but Data Flow Oriented Design. సో మనం ప్రీవియస్ క్లాసెస్లో డేటా ఫ్లో డయాగ్రామ్ గురించి మాట్లాడుకున్నాం. ఓకే, సో డేటా ఫ్లో డయాగ్రామ్లో మనకి ఏం రిప్రజెంట్ చేసి ఉంటుంది? డేటా అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఎలా ఫ్లో అవుతుందో మనం ఆ పిక్టోరికల్గా రిప్రజెంట్ చేసాము. ఆ డయాగ్రామ్నే మనం డేటా ఫ్లో డయాగ్రామ్ అన్నాం. సో ఇక్కడ మనం డిజైన్ అనేది ప్రొడ్యూస్ చేయాలి. ఏం డిజైన్ గీస్తాము? మనం ఏదైతే ఒక సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ డెవలప్ చేయబోతున్నామో ఆ ప్రోడక్ట్కి సంబంధించిన డిజైన్ అనేది మనం రిప్రజెంట్ చేస్తాం. సో ఇక్కడ డేటా ఫ్లో అంటే డేటా అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవుతుంది. ఎక్కడికి మూవ్ అవుతుంది? అసలు ఏ డేటా మూవ్ అవుతుంది? ఇన్పుట్ అనేది మూవ్ అవుతుంది. ఎక్కడికి? ప్రాసెసింగ్ సెంటర్కి. ఓకే, ప్రాసెసింగ్ దగ్గరికి డేటా అనేది వెళ్తుంది. అండ్ ఆఫ్టర్ ప్రాసెసింగ్ డేటా కెన్ బి కన్వర్టెడ్ ఇన్ టు ద ఇన్ఫర్మేషన్ విచ్ ఇస్ నథింగ్ బట్ అవుట్పుట్. ఓకే, సో ఇప్పుడు మనం ఈ టాపిక్ని మ్యాపింగ్ ఆఫ్ డేటా ఫ్లో ఇంటూ ఏ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ అని చెప్తాం. దీనిలోకి మ్యాప్ చేస్తున్నాం. డేటా ఫ్లోని సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్లోకి మూవ్ చేస్తున్నాము. ఓకే, సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు అసలు మ్యాప్ చేయాలి? అసలు డేటా అనేది ఏంటి? ఇన్పుట్. డేటా అనేది ఇన్పుట్. ఆ ఇన్పుట్ అనేది ఎందుకు మనం ఒక స్ట్రక్చర్లోకి మ్యాప్ చేయాలి? అంతే కదా ఇక్కడ మీనింగ్. మ్యాపింగ్ డేటా ఫ్లో ఇంటూ ఏ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్. ఓకే, సో డేటా అనేది ఇన్పుట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎడిషన్ ఆఫ్ 2 numbers తీసుకుంటే 2 numbers కావాలి, రిజల్ట్ అనేది ఒక వేరియబుల్లో స్టోర్ అవుతుంది. ఓకే, సో int a, b, c లేదా int a is equal to 3, b is equal to 2, c ఇట్లాంటి ఒక స్టేట్మెంట్ ద్వారా మనం ఒక ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయగలమా? ఎగ్జిక్యూట్ చేయలేం. ఆ డేటాని మనం ఒక స్ట్రక్చర్ ఫార్మాట్లో రిప్రజెంట్ చేసినప్పుడు మాత్రమే, ఒక స్టెప్ వైజ్ మేనర్లో డిటర్మైన్ చేసినప్పుడు మాత్రమే ఆ ప్రోగ్రామ్ అనేది కరెక్ట్ వేలో ఎగ్జిక్యూషన్ అనేది అవుతుంది, లేదా అవ్వదు. ఒక సింగిల్ స్టేట్మెంట్ ద్వారా ప్రోగ్రామ్ మొత్తం ఎగ్జిక్యూషన్ జరగదు. ఓకే, సో ఖచ్చితంగా మ్యాపింగ్ అనేది చేయాలి. అందుకోసం ఏదైతే మన డేటా అని అనుకుంటున్న అవసరం కావాలి, ఇన్పుట్ ఏదైతే ఉంటుందో దాన్ని సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్లోకి మార్చాలి, స్ట్రక్చర్లోకి మార్చాలి, మ్యాప్ చేయాలి. ఓకే, సో దట్ ఈస్ ద టాపిక్, మ్యాపింగ్ డేటా ఫ్లో ఇంటూ ఏ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్. ఆర్కిటెక్చర్ అంటే నేను చెప్పాను కదా, స్ట్రక్చర్. మనకి ఏదైతే ఇన్పుట్ డేటా ఉందో ఆ ఇన్పుట్ డేటాని మనం స్ట్రక్చర్లో రిప్రజెంట్ చేయాలి ఫర్ డెవలపింగ్, ఫర్ ఎగ్జిక్యూటింగ్. ఓకే, సో ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ ఫ్లో అనేది ఒకటి ఉంటుంది, ట్రాన్సాక్షన్ ఫ్లో అనేది ఇంకొకటి ఉంటుంది. ట్రాన్స్ఫార్మ్ ఫ్లో అంటే ఏంటి అంటే ఇక్కడ దేర్ ఆర్ మెయిన్లీ 3 terms: ఇన్కమింగ్ ఫ్లో, ట్రాన్స్ఫార్మ్ సెంటర్ అండ్ అవుట్ గోయింగ్ ఫ్లో. ఇన్కమింగ్ ఫ్లో ఏంటి అంటే ఏదైతే పాత్ మన ఎక్స్టర్నల్ డేటాని ఇంటర్నల్ డేటాలోకి కన్వర్ట్ చేసే పాత్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇన్కమింగ్ ఫ్లో అంటాం.
ఫర్ ఎగ్జాంపుల్ ఎడిషన్ ఆఫ్ 2 numbers తీసుకుంటే 2, 3 వాల్యూస్ ఇచ్చినప్పుడు దట్ ఈస్ ద ఎక్స్టర్నల్ డేటా విచ్ ఈస్ ఇన్ ద హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజ్. సో దాన్ని ప్రాసెసింగ్ చేయాలి అంటే అక్కడ కంపల్సరీగా ఇంకొక లాంగ్వేజ్లోకి కన్వర్ట్ అవ్వాలి. ఆ కన్వర్ట్ చేసే పాత్ ఏదైతే ఉందో దాని ఇన్కమింగ్ ఫ్లో అంటాం. సో కన్వర్ట్ చేసి ఆ ఇంటర్నల్ డేటా అనేది ట్రాన్స్ఫార్మ్ సెంటర్ దగ్గరికి వెళ్తుంది. సో ట్రాన్స్ఫార్మ్ సెంటర్ ఏం చేస్తుంది, ఇప్పుడు ప్రాసెసింగ్ చేస్తుంది. ఆఫ్టర్ ప్రాసెసింగ్ మనకి ఏమవుతుంది, ఇన్పుట్ నుంచి అవుట్పుట్గా ఇన్ఫర్మేషన్ అనేది బయటకు వస్తుంది. ఓకే, సో ద పాత్ which transmits the internal data into the external data దాన్ని మనం ఏమంటాము అంటే అవుట్ గోయింగ్ ఫ్లో అంటాం. మీకు అర్థమైందమ్మా? ఇన్కమింగ్ ఫ్లో అంటే మనం ఏదైతే హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజ్లో ఇన్పుట్ ఇస్తామో అది ప్రాసెసింగ్ జరగడానికి మెషిన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ అవ్వాలి. ఆ కన్వర్ట్ చేసే పాత్ ఏమంటాము అంటే ఇన్కమింగ్ ఫ్లో అంటాం. సో కన్వర్ట్ అయ్యి వచ్చింది ఎక్కడికి వెళ్తుంది, ట్రాన్స్ఫార్మ్ సెంటర్ దగ్గరికి వెళ్తుంది. అండ్ ఆఫ్టర్ ప్రాసెసింగ్ అంతా జరిగేది ట్రాన్స్ఫార్మ్ సెంటర్లో. ప్రాసెసింగ్ అయిన తర్వాత వచ్చే అవుట్పుట్ ఏదైతే ఉందో అక్కడ ఇంటర్నల్ డేటా అనేది మళ్ళీ ఎక్స్టర్నల్ డేటాలోకి కన్వర్ట్ అవ్వాలి. ఓకే, సో ఆ పాత్ని మనం అవుట్ గోయింగ్ ఫ్లో అంటాం. ఓకే, సో విచ్ ఇస్ అంటే ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ ఫ్లో ఏంటంటే ఇన్పుట్ అనేది ఇస్తున్నాము, ప్రాసెసింగ్ జరుగుతుంది, అవుట్పుట్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద ట్రాన్సాక్షన్ ఫ్లో. ట్రాన్సాక్షన్ ఫ్లో ఏంటి అంటే information flow is often characterized by a single data item called transaction that triggers other data flow along one of many paths. అంటే ఇక్కడ ట్రాన్సాక్షన్ ఫ్లోలో కూడా 2 terms ఉన్నాయి, యాక్షన్ పాత్ అండ్ ట్రాన్సాక్షన్ సెంటర్. యాక్షన్ పాత్లోకి వెళ్ళే ముందు ట్రాన్సాక్షన్ సెంటర్ అంటే ఏంటో మీరు తెలుసుకోవాలి. సో అక్కడ ట్రాన్స్ఫార్మ్ సెంటర్ అంటే ఏం చెప్పారు, విచ్ ఈస్ సిమిలర్ టు ద ప్రాసెసింగ్. ఓకే, సో ఇక్కడ ట్రాన్సాక్షన్ సెంటర్ కూడా ప్రాసెసింగ్ జరిగేదే. ప్రాసెసింగ్ జరిగే చోటికి ఏమొస్తుంది అంటే ఇన్పుట్ అనేది వస్తుంది. అండ్ ప్రాసెసింగ్ జరిగే చోటు నుంచి ఏమొస్తాయి అంటే డిఫరెంట్ అవుట్పుట్స్ అనేవి వస్తాయి. సో ఆ అవుట్పుట్స్నే యాక్షన్ పార్ట్స్ అంటాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సింగిల్ ఇన్పుట్ తీసుకుని దాని నుంచి డిఫరెంట్ అవుట్పుట్స్ అనేవి రావటం ఆఫ్టర్ ప్రాసెసింగ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ప్రోగ్రాంలో మోర్ దాన్ 1 ఫంక్షన్ కనుక నేను రాసినప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఈ 4 ఫంక్షన్స్ నేను పెర్ఫామ్ చేయాలనుకుంటున్నాను. ఒక స్ట్రక్చర్ని రిప్రజెంట్ చేశాను. అక్కడ ఇన్పుట్ వాల్యూస్ ఏబి అని తీసుకున్నాను. 2, 3 వాల్యూస్ నేను తీసుకున్నట్లయితే అదే ఇన్పుట్ వాల్యూకి ఎడిషన్ ఆపరేషన్ పెర్ఫామ్ చేసినప్పుడు వాల్యూ అనేది ఒకలా ఉంటుంది, సబ్ట్రాక్షన్ ఆపరేషన్ పెర్ఫామ్ చేసినప్పుడు వాల్యూ ఒకలా ఉంటుంది, మల్టిప్లికేషన్ ఆపరేషన్ పెర్ఫామ్ చేసినప్పుడు వాల్యూ ఒకలా ఉంటుంది. అంటే సేమ్ ఇన్పుట్కి ప్రాసెసింగ్ జరిగిన తర్వాత డిఫరెంట్ అవుట్పుట్స్ అనేవి వస్తాయి. ఒక జనరల్ లైవ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం ఏటీఎం మెషిన్ తీసుకున్నప్పుడు మనం డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ పెర్ఫామ్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ విత్డ్రా, డిపాజిట్ మనీ, బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్మెంట్, ఇలాంటి డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ త్రూ దట్ మెషిన్ మనం జనరేట్ చేయొచ్చు. బట్ అన్ని ట్రాన్సాక్షన్స్కి కావాల్సింది ఏంటి అంటే ఇన్పుట్. అక్కడ ఇన్పుట్ ఏంటి, ఫస్ట్ వీ హ్యావ్ టు ఇన్సర్ట్ ద ఏటీఎం కార్డ్ ఇన్ టు దట్ మెషిన్. ఆఫ్టర్ ఇన్సర్టింగ్ ద మెషిన్ వీ హ్యావ్ టు ఎంటర్ ద పిన్ నంబర్. సో దట్ ఈస్ ద ఇన్పుట్ టు పెర్ఫామ్ ఎనీ ట్రాన్సాక్షన్. ఓకే, సేమ్ ఇన్పుట్ ఇచ్చి దాని నుంచి ప్రాసెసింగ్ తర్వాత డిఫరెంట్ అవుట్పుట్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వటం, దట్ ఈస్ నథింగ్ బట్ ఎ ట్రాన్సాక్షన్ ఫ్లో. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమైందా ట్రాన్స్ఫార్మ్ ఫ్లోకి ట్రాన్సాక్షన్ ఫ్లోకి డిఫరెన్స్? ట్రాన్స్ఫార్మ్ ఫ్లో ఏంటి అంటే మనం ఏదైతే ఇన్పుట్ ఇస్తున్నామో ఒక అవుట్పుట్టే జనరేట్ అవటం త్రూ ట్రాన్స్ఫార్మ్ సెంటర్ విచ్ ఈస్ రిలేటెడ్ టు ద ఇన్పుట్. అదే ట్రాన్సాక్షన్ ఫ్లో ఏంటి అంటే మనం ఒక ఇన్పుట్ ఇస్తున్నాము, దాని నుంచి ప్రాసెసింగ్ అయిన తర్వాత డిఫరెంట్ అవుట్పుట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి ట్రాన్సాక్షన్ సెంటర్ ద్వారా. ఆ డిఫరెంట్ అవుట్పుట్స్ ఏవైతే ఉన్నాయో ఈచ్ అండ్ ఎవ్రీ అవుట్పుట్ విల్ బీ కాల్డ్ యాజ్ యాక్షన్ పార్ట్స్. ఓకే, సో ఇప్పుడు మీరు ట్రాన్స్ఫార్మ్ ఫ్లో అంటే ఏంటో తెలుసుకున్నారు, ట్రాన్సాక్షన్ ఫ్లో అంటే ఏంటో తెలుసుకున్నారు.
ఇప్పుడు అసలైన టాపిక్ ఏంటి మంది? మ్యాపింగ్ చేయాలి ఆర్కిటెక్చర్లోకి. సో మ్యాపింగ్ చేయాలి అంటే అక్కడ కూడా మనం ఒక స్టెప్ వైజ్ మేనర్లో దాన్ని రిప్రజెంట్ చేయాలి. ఎలా పడితే అలా మనం ఒక ప్రోగ్రామ్ని డెవలప్ చేయలేం, అవునా కదా? సో ఒక స్ట్రక్చర్ రూపంలో ఒక స్టెప్ వైజ్ మేనర్లో దాన్ని మనం రిప్రజెంట్ చేయాలి. సో ముందు ట్రాన్స్ఫార్మ్ మ్యాపింగ్ ఏంటో చూసిన తర్వాత నెక్స్ట్ ట్రాన్సాక్షన్ మ్యాపింగ్. సో ట్రాన్స్ఫార్మ్ మ్యాపింగ్ అంటున్నాం కదా, అంటే ఒక ఇన్పుట్కి ఒక అవుట్పుట్టే రావటం. ఓకే, దట్ ఈస్ ట్రాన్స్ఫార్మ్ ఫ్లో. మ్యాపింగ్ అంటే ఇన్పుట్ అనేది డేటా అనేది ఒక చోట నుంచి ఒక చోటికి పాస్ అవుతుంది. ఆ పాస్ అయ్యే డేటా అనేది అవుట్పుట్ ఒకలా వస్తుంది, ఒక అవుట్పుట్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు చూపించారు చూడండి. ట్రాన్స్ఫార్మ్ మ్యాపింగ్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ డిజైన్ స్టెప్స్ దట్ అలోస్ ఏ డిఎఫ్డి, that means data flow diagram, with transform flow characteristics to be mapped into a specific architectural style. అంటే మనకి డిఫరెంట్ ఆర్కిటెక్చరల్ స్టైల్స్ అనేవి ఉన్నాయి, పైప్ అండ్ ఫిల్టర్ అని. ఓకే, ఇలాంటి డిఫరెంట్ మనకి ఆర్కిటెక్చరల్ స్టైల్స్ అనేవి ఉన్నాయి. సో అందులో నుంచి ఏదో ఒక దాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం, ఆ స్టైల్లో మనం ఆ డేటా ఫ్లో అనే దాన్ని రిప్రజెంట్ చేస్తాము. ఓకే, సో ఇక్కడ చూడండి, మెంబర్ ఒక స్టూడెంట్ ఒక ఆర్గనైజేషన్లో రిజిస్టర్ అవ్వాలి అంటే ముందుగా వాడు కాలేజ్కి వచ్చి అప్లికేషన్ తీసుకుని అప్లికేషన్ని ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన అప్లికేషన్తో పాటు కొన్ని డాక్యుమెంట్స్ అనేవి అటెస్ట్ చేయాలి. ఆ అటెస్ట్ చేసిన డాక్యుమెంట్స్తో పాటు ఫిల్ చేసిన అప్లికేషన్ ఫామ్ని ఒకరు చెక్ చేయాలి. ఆఫ్టర్ వెరిఫైయింగ్ దట్ అప్లికేషన్ విత్ ఇట్స్ అటాచ్డ్ డాక్యుమెంట్స్, సో వాళ్ళు ఒక కోడ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ కోడ్తో మెంబర్షిప్ అనేది ఇస్తారు. సో దట్ స్టూడెంట్ కెన్ రిజిస్టర్ ఇన్ టు ద పర్టికులర్ ఆర్గనైజేషన్. సో ఇక్కడ ఏంటి అంటే ఒక స్టూడెంట్ రిజిస్టర్ అవ్వాలి అంటే ముందు ఒక అప్లికేషన్ అనేది తీసుకోవాలి. ఆ అప్లికేషన్ తీసుకోవడానికి ఎక్కడికి వెళ్ళారు, ఆ అప్లికేషన్లో ఏ ఫీల్డ్స్ ఉంటాయి, ఆ ఫీల్డ్స్కి డేటా ఏం రాయాలి, ఆ అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత ఎవరికి ఇవ్వాలి, ఇలాంటి ప్రాసెసింగ్ డీటెయిల్స్ ఏమి ఇక్కడ మనకి మెన్షన్ అయ్యలేదు. సో ఇక్కడ ఇదేంటి అంటే డేటా ఫ్లో డయాగ్రామ్లో మనం డిఫరెంట్ లెవెల్స్ గురించి చెప్పుకున్నాం కదా, లెవెల్ 0, లెవెల్ 1, లెవెల్ 2. లెవెల్ 0కి లెవెల్ 1కి డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో లెవెల్ 0 అబ్జర్వ్ చేసినట్లయితే మనకి బ్రీఫ్ డిస్క్రిప్షన్ అబౌట్ ద ప్రాజెక్ట్ మాత్రమే ఉంటుంది. అదే లెవెల్ 1కి వచ్చేసరికి ఇంకొంచెం డెప్త్గా, అదే లెవెల్ 2కి వచ్చేసరికి మోర్ క్లియర్లీ ఎక్స్ప్లెయినింగ్ ఆల్ ద డీటెయిల్స్ అబౌట్ ద ప్రాజెక్ట్ ఫర్ ప్రాసెసింగ్, ఇవన్నీ కూడా మనకి మెన్షన్ అయి ఉండేది లెవెల్ 2లో. సో లెవెల్కి వేరియేషన్ అనేది ఉంటుంది. సో దిస్ కమ్స్ ఇన్ లెవెల్ 0. ఓకే, సో వెరాస్ కమింగ్ టు ద లెవెల్ 1, మెంబర్ స్టూడెంట్ అనేవాడు అప్లికేషన్ తీసుకుంటాడు. అప్లికేషన్ ప్రాసెసింగ్ అనేది జరగాలి, అంటే వెరిఫైయింగ్ జరగాలి. ఆఫ్టర్ వెరిఫైయింగ్, ఆఫ్టర్ చెకింగ్ ఆల్ ద డీటెయిల్స్ which are filled in the application by the student is to be verified by a particular person. So verify చేసిన తర్వాత if it is considered as a authorized application, then it will be going to generate a membership to a particular student. Okay, so ఇది లెవెల్ 1. వెరాజ్ లెవెల్ 2కి వచ్చేసరికి స్టూడెంట్ అనేవాడు అప్లికేషన్ని తీసుకుంటాడు, డీటెయిల్స్ అనేవి ఫిల్ చేస్తాడు, ఫిల్ చేసిన అప్లికేషన్ చెక్ చేస్తాడు, చెక్ చేసిన తర్వాత కోడ్ అనేది అసైన్ చేస్తారు, తర్వాత రికార్డ్ని ప్రిపేర్ చేస్తారంటే రికార్డ్లో మెయింటైన్ చేస్తారు. అండ్ అలాగే ఫార్మాట్ రికార్డ్ ఎప్పటికప్పుడు రికార్డ్లో అప్డేట్స్ అవుతూ ఉంటాయి. ఫస్ట్ ఒక స్టూడెంట్ వస్తాడు, ఆ స్టూడెంట్ అప్లికేషన్ ఇస్తాం, ఆ అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత అప్లికేషన్ చెక్ చేసిన తర్వాత వాడికి కోడ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ కోడ్ అనేది ఇచ్చిన తర్వాత వాడికి ఒక మెంబర్షిప్ అనేది రికార్డ్ అయిన తర్వాత మనం నోట్ చేసుకుంటాం. అలాగే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది అయితే వస్తారో వాళ్ళందరూ అప్లికేషన్స్ వెరిఫై చేసిన తర్వాత రికార్డ్ అనేది ఎప్పటికప్పుడు మనం ఫార్మాట్ చేసుకుంటూ వస్తాం. సో దిస్ ఈస్ ద వే ఆఫ్ ప్రాసెసింగ్ ద
అప్లికేషన్ అంటే ఇన్పుట్ దగ్గర నుంచి అవుట్పుట్ వచ్చేంత వరకు ఈ మధ్యలో ఏమేమైతే ప్రాసెసింగ్ జరుగుతుందో అవన్నీ కూడా డయాగ్రమాటికల్గా రిప్రజెంట్ చేయటం. సో దట్ ఈస్ లెవెల్ 2 విచ్ ఇస్ ఇన్ ద లాస్ట్ లెవెల్. ఓకే, వేరేస్ స్టెప్ 3కి వచ్చేసరికి డిటర్మైన్ వెదర్ ద డిఎఫ్డి హ్యాస్ ట్రాన్స్ఫార్మ్ ఆర్ ట్రాన్సాక్షన్ ఫ్లో క్యారెక్టరిస్టిక్స్. అసలు ట్రాన్స్ఫార్మ్ ఫ్లోనా ట్రాన్సాక్షన్ ఫ్లోనా అనేది మనం వెరిఫై చేసుకోవాలి, డిటర్మైన్ చేసుకోవాలి. అంటే ఒక ఇన్పుట్కి ఒక అవుట్పుట్ వస్తుందా, ఒక ఇన్పుట్కి మోర్ దాన్ వన్ అవుట్పుట్ వస్తుందా, ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఐసోలేట్ ద ట్రాన్స్ఫార్మ్ సెంటర్ బై స్పెసిఫైయింగ్ ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ ఫ్లో బౌండరీస్. బౌండరీస్ అంటే ఇన్పుట్ అనేది పాస్ అవుతుంది అప్ టు పర్టికులర్ లైన్ ఆఫ్ స్టేట్మెంట్ వరకు పాస్ అవుతుంది అండ్ ప్రాసెసింగ్ జరుగుతుంది అండ్ అవుట్పుట్ అనేది ఒక పర్టికులర్ లైన్ నుంచి జనరేట్ అవుతుంది అండ్ దోస్ ఆర్ ద బౌండరీస్ ఆఫ్ ద ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ ఫ్లో ఆఫ్ డేటా. ఓకే, సో ఆ బౌండరీ పాయింట్స్ని మనం డిటర్మైన్ చేసుకోవాలి. నెక్స్ట్ perform first level factoring. So factoring results in a program structure in which top level components perform decision making and low level components perform most input computation and output work. So whereas middle level components perform some control and do moderate amounts of work. సో ఇక్కడ ఏంటి అంటే టీమ్ లీడర్ అలాగే టీమ్ మెంబర్స్, ప్రాజెక్ట్ మేనేజర్, కస్టమర్, ఇలాంటి డిఫరెంట్ క్యారెక్టర్స్ మనకి ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు, అవునా. సో ఈ ఫ్యాక్టరింగ్ అనేది ఏంటి అంటే విచ్ రిజల్ట్స్ ఇన్ ఏ ప్రోగ్రామ్ స్ట్రక్చర్. ఓకే, సో మనం ఒక ప్రోగ్రామ్ని రిప్రజెంట్ చేసినప్పుడు డిఫరెంట్ లైన్స్లో రిప్రజెంట్ చేస్తాం కదమ్మా సి ప్రోగ్రామ్ని. అంటే స్టార్టింగ్ లైన్కి ఒక మీనింగ్ ఉంటుంది, సెకండ్ లైన్కి ఒక మీనింగ్ ఉంటుంది, థర్డ్ లైన్కి ఒక మీనింగ్ ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ డిటర్మైన్స్ ఇట్స్ ఓన్ మీనింగ్. ఓకే, సో స్టార్టింగ్ లెవెల్ అనేది డెసిషన్ మేకింగ్ అని, లో లెవెల్ కాంపోనెంట్స్ అనేవి ఇన్పుట్ అండ్ కంప్యూటేషన్ అనేది, అవుట్పుట్ వర్క్ అనేది మనకి జనరేట్ చేయటం, ఇలాంటివన్నీ కూడా. ఓకే, సో ఏ మెయిన్ కంట్రోలర్ కోఆర్డినేట్స్ అండ్ ఇన్కమింగ్ ఇన్ఫర్మేషన్. అంటే మనకి హెడర్ ఫైల్ ఏదైతే ఉందో ఆ హెడర్ ఫైల్ అనేది కనుక ఇంక్లూడ్ చేయకపోతే మన ప్రోగ్రామ్ మొత్తం లైన్ బై లైన్ కరెక్ట్గా రాసినప్పటికీ అక్కడ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ సరిగ్గా జరగదు. సో అక్కడ మెయిన్ ఉండాల్సింది ఏంటి అంటే హెడర్ ఫైల్ అనేది ఉండాలి. అది ఉంటేనే ప్రోగ్రాంలో ఉన్న ఇన్పుట్ అండ్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి ప్రాపర్ వేలో. సో ఆ విధంగా మనకి ఫ్యాక్టరింగ్ అనేది ఉంటుంది. వెరస్ ఇఫ్ వీ వాంట్ టు పెర్ఫార్మ్ సెకండ్ లెవెల్ ఫ్యాక్టరింగ్, సో that means individual transforms a DFD into an appropriate modules within the architecture. సో మనం ఫస్ట్ లెవెల్ ఫ్యాక్టరింగ్ అలాగే సెకండ్ లెవెల్ ఫ్యాక్టరింగ్ అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా మనకి రాస్తారు కోడింగ్ అనేది. కొంతమంది ఏంటంటే నెంబర్ ఆఫ్ లైన్స్లో ప్రోగ్రామ్ని ప్రొడ్యూస్ చేయొచ్చు, కొంతమంది ఏంటంటే రెడ్యూస్ కాంప్లెక్సిటీని తగ్గించడానికి నెంబర్ ఆఫ్ కోడింగ్ లైన్స్ని తగ్గిస్తూ ప్రోగ్రామ్ని ఎఫిషియెంట్గా డెవలప్ చేసేవాళ్ళు ఉంటారు. ఎవరి ఓన్ వేలో వాళ్ళు ఆ ప్రోగ్రామ్ యొక్క స్ట్రక్చర్ని రిప్రజెంట్ చేసుకుంటూ ఉంటారనమాట. సో ఎలా రిప్రజెంట్ చేసినా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ప్రాపర్ ఎఫిషియెంట్ అవుట్పుట్ అనేది మనకి కరెక్ట్ వేలో ప్రొడ్యూస్ అవ్వాలి అనేది మన మెయిన్ ఎయిమ్. సో ఆ ఎయిమ్ని రీచ్ అవ్వడానికి, ఆ గోల్ని రీచ్ అవ్వడానికి మనం ఎలాగైనా రిప్రజెంట్ చేయొచ్చు. నెంబర్ ఆఫ్ వేస్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు కొంతమంది కంపైల్ టైమ్ ఇనిషియలైజేషన్ చేస్తారు, కొంతమంది రన్ టైమ్ ఇనిషియలైజేషన్ చేస్తారు. ఎవరు ఏ ఇనిషియలైజేషన్ ఫాలో అయినా అక్కడ మనకు అవుట్పుట్ అనేది ఎఫిషియెంట్గా ఉండాలి. ఓకే, ఆ విధంగా ప్రొడ్యూస్ చేయాలి అనేది మన కాన్సెప్ట్ అనమాట. ఓకే, సో ఇక్కడ చూడండి, ఈ వర్క్ అనేది కొంతమంది చేస్తారు, ఈ వర్క్ అనేది ఒకళ్ళు చేస్తారు, ఈ వర్క్ అనేది ఒకళ్ళు చేస్తారు. సో ఫ్యాక్టరింగ్ మీన్స్ అలాగా డిఫరెంట్ లెవెల్స్లో వర్క్స్ అనేవి డిస్ట్రిబ్యూషన్ జరిగి సో దట్ ఎఫిషియెంట్ అవుట్పుట్ అనేది బయటికి రావడం కోసం మనకి ఈ విధంగా జనరేట్ చేస్తారు. Coming to the transaction mapping, in many software applications, a single data item
triggers one of a number of information flow that affect a function implied by the triggering data item. The data item is called transaction. సో మనం ఒక ఇన్పుట్ ఇస్తున్నాం, దాని నుంచి డిఫరెంట్ అవుట్పుట్స్ వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ట్రాన్సాక్షన్ సెంటర్ నుంచి వస్తున్నాయి. సో అక్కడ ఫస్ట్ ఇక్కడ కూడా మనం ట్రాన్సాక్షన్ మ్యాపింగ్ చేసేటప్పుడు కొన్ని స్టెప్స్ అనేవి ఫాలో అవ్వాలి. స్టెప్ వైజ్ మేనర్లో దాన్ని రిప్రజెంట్ చేయాలి. సో ఫస్ట్ది ఏంటి అంటే రివ్యూ ద ఫండమెంటల్ సిస్టమ్ మోడల్, అసలు ఏంటి అనేది మనం రివ్యూ చేయాలి. స్టెప్ 2 ఏంటంటే రివ్యూ అండ్ రిఫైన్ డేటా ఫ్లో డయాగ్రామ్ ఫర్ ద సాఫ్ట్వేర్. ఓకే, నెక్స్ట్ స్టెప్ 3 is determine whether the DFD has transform or transaction flow characteristics. సో ఇందాక మనం ట్రాన్స్ఫార్మ్ ఫ్లోనా ట్రాన్సాక్షన్ ఫ్లో అనేది మనం రిప్రజెంట్ చేసుకున్నాం డిటర్మైన్ చేసిన తర్వాత. సో అలాగే ఇక్కడ కూడా మనం డిటర్మైన్ చేసుకోవాలి. ఐడెంటిఫై ద ట్రాన్సాక్షన్ సెంటర్, ఒకవేళ ట్రాన్సాక్షన్ ఫ్లో అయితే ట్రాన్సాక్షన్ సెంటర్ అనేది మనం ఐడెంటిఫై చేయాలి. అండ్ ద ఫ్లో క్యారెక్టరిస్టిక్స్ అలాంగ్ ఈచ్ ఆఫ్ ద యాక్షన్ పార్ట్స్. సో మనం ఇన్పుట్ ఇచ్చినప్పుడు నెంబర్ ఆఫ్ యాక్షన్ పార్ట్స్ ఎన్ని వస్తున్నాయి, ఏ అవుట్పుట్లో ఏముంది అనేది కూడా మనం డిటర్మైన్ చేసుకోవాలన్నమాట. So map the DFD in a program structure amenable to transaction processing. So transaction flow is mapped into an architecture particular style that contains an incoming branch and a dispatch branch. So ఏంటి incoming branch అలాగే dispatch branch. incoming branch ఏంటంటే అంటే ఇన్పుట్ అనేది పాస్ అవుతుంది పర్టికులర్ ఏరియాకి, ఆ ప్రాసెసింగ్ జరిగే ఏరియాకి, అక్కడి నుంచి నెంబర్ ఆఫ్ యాక్షన్ పార్ట్స్ అనేవి జనరేట్ అవుతున్నాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏటీఎం మెషినే తీసుకున్నప్పుడు మనం విత్డ్రా చేయాలి అనుకున్నప్పుడు ఒక ప్రాసెసింగ్ చేస్తాం, ఒక వేలో బటన్స్ అనేవి ప్రెస్ చేస్తాం. అలాగే డిపాజిట్ చేసేటప్పుడు ఒక వేలో ప్రాసెసింగ్ అనేది చేస్తాం, ఒక డిఫరెంట్ బటన్స్ అనేవి అంటే సేమ్ బటన్స్ కెనాట్ బి యూజ్డ్ ఫర్ ఆల్ ద ట్రాన్సాక్షన్స్. సో ఒక్కొక్క ట్రాన్సాక్షన్కి ఒక్కొక్క అవుట్పుట్కి ఒక్కొక్క వే ఆఫ్ ప్రాసెసింగ్ అనేది త్రూ బటన్స్ ద్వారా మనం అక్కడ జనరేట్ చేస్తాం. ఆ విధంగా ఇన్కమింగ్ బ్రాంచ్ ఏంటి, డిస్పాచ్ బ్రాంచ్ ఏంటి అనేది మనం ఇక్కడ ఐడెంటిఫై చేయాలి. ద స్ట్రక్చర్ ఆఫ్ ద ఇన్కమింగ్ బ్రాంచ్ ఇస్ డెవలప్డ్ ఇన్ మచ్ ద సేమ్ వే యాజ్ ట్రాన్స్ఫార్మ్ మ్యాపింగ్. ఓకే, సో ఇన్కమింగ్ బ్రాంచ్ అంటే డేటా అనేది ఫ్లో అవుతుంది, ఎక్కడికి ఫ్లో అవుతుంది, ట్రాన్స్ఫార్మ్ సెంటర్ దగ్గర, ట్రాన్సాక్షన్ సెంటర్ దగ్గరికి. ఓకే, సో ఇన్ మచ్ ద సేమ్ వే యాజ్ ట్రాన్స్ఫార్మ్ మ్యాపింగ్ అంటున్నాడు. అలాగే స్ట్రక్చర్ ఆఫ్ ద డిస్పాచ్ బ్రాంచ్ కంటైన్స్ ఎ డిస్పాచర్ మాడ్యూల్ దట్ కంట్రోల్స్ ఆల్ సబార్డినేట్ మాడ్యూల్స్. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి డేటా అనేది ఇక్కడికి పాస్ అవుతుంది, ఇది ఒక యాక్షన్ పాత్, ఇది ఒక యాక్షన్ పాత్ అనుకున్నాం. సో ఇక్కడ నుంచి డిస్పాచర్ ఏంటంటే ఇక్కడ నుంచి ఇంకా నెక్స్ట్ జరిగే ప్రాసెసింగ్ ఏదైతే ఉందో అవన్నీ కూడా ఈ డిస్పాచర్ దగ్గర నుంచి మనకి ఫ్లో అవుతుంది అనమాట డేటా అనేది. అంటే మన కార్డ్ ఇన్సర్ట్ చేస్తున్నాం, పిన్ నెంబర్ టైప్ చేస్తున్నాం, తర్వాత ఏ ట్రాన్సాక్షన్ పెర్ఫామ్ చేస్తున్నాం ఆ బటన్ క్లిక్ చేస్తున్నాం, సో ఏ అకౌంట్లో నుంచి చేస్తున్నాం దాన్ని సెలెక్ట్ చేస్తున్నాం. ఈ విధంగా డిఫరెంట్ బటన్స్ అనేవి ప్రెస్ చేసి మనకి డిఫరెంట్ యాక్షన్ పార్ట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి. సో డిస్పాచర్ ఏంటి అంటే దాని నుంచి ఏవైతే అదర్ మాడ్యూల్స్ కనెక్ట్ అయ్యి ఉన్నాయో దట్ విల్ కంట్రోల్ ఆల్ ద సబార్డినేట్ మాడ్యూల్స్ అనమాట, కంట్రోల్ చేస్తూ ఉంటుంది అనమాట, ఒకదానితో ఒకటి లింక్ అయి ఉంటాయి అనమాట. Factor and refine the transaction structure and the structure of each action path. So each different action paths అనేవి ప్రొడ్యూస్ అవుతాయి కదా, ఈచ్ అండ్ ఎవ్రీ యాక్షన్ పాత్ని మనం పిక్టారికల్గా రిప్రజెంట్ చేయటం. ఈచ్ యాక్షన్ పాత్ ఆఫ్ ద డిఎఫ్డి హ్యాస్ ఇట్స్ ఓన్ ఇన్ఫర్మేషన్ ఫ్లో క్యారెక్టరిస్టిక్స్. ఓకే, అంటే ఒక్కొక్క అవుట్పుట్ ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఫ్లో అవుతుంది. అవుట్పుట్ అంటేనే ఇన్ఫర్మేషన్. ఓకే, సో steps define the first iteration architecture using design heuristics for improved software quality. సో డిఫరెంట్ డిజైన్స్ అనేవి మనం ప్రొడ్యూస్, అందులో ద బెస్ట్ ఏదైతే మనకి చూస్ అవుతుంది అకార్డింగ్ టు ద ప్రాజెక్ట్ మోడల్ మనం దాన్ని చూస్ చేసుకుంటాం ద్వారా ఏమవుతుంది అంటే ఫర్ ఇంప్రూవింగ్ సాఫ్ట్వేర్ క్వాలిటీ. అంటే డిజైన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటేనే మనం డెవలప్ చేయబోయే సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ అనేది కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం డిజైన్ అనేది అకార్డింగ్ టు ద కస్టమర్ క్యారెక్టరిస్టిక్స్ని బేస్ చేసుకోకుండా మనం కనుక మన ఓన్ వేలో డిజైన్ చేసుకుంటూ ఉంటే దట్ విల్ నాట్ సాటిస్ఫై ద కస్టమర్. ఓకే, సో దట్ క్వాలిటీ ఇస్ ఆటోమేటికల్లీ డ్రాప్ డౌన్. ఓకే, సో అందుకని మనం డేటా అనేది ఫ్లో అవుతుంది,
ఎక్కడికి ఫ్లో అవుతుంది, దాని నుంచి ఎన్ని అవుట్పుట్స్ అనేవి వస్తున్నాయి, ఒక అవుట్పుట్టే వస్తుందా, డిఫరెంట్ అవుట్పుట్స్ వస్తున్నాయా, ఆ జనరేట్ అయిన డిఫరెంట్ అవుట్పుట్స్ని మనం పిక్టోరికల్గా ఏ విధంగా రిప్రజెంట్ చేయాలి, అండ్ జనరేట్ అయిన ఒక్క అవుట్పుట్ ఎలా రిప్రజెంట్ చేస్తాము, ఒక స్ట్రక్చర్ వేలో మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము అనేది మన కాన్సెప్ట్. ఓకే, సో ఈ యూనిట్ 3 నుంచి మన ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఏంటి అంటే, దీస్ ఆర్ ద క్వశ్చన్స్ విచ్ ఆర్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ ఇన్ యువర్ సెమిస్టర్ పేపర్స్. Define software architecture, modularity, abstraction, coupling and its types, cohesion and its types. What are the various architectural styles and patterns? Define effective modular design. So most probably effective modular design అనే అడుగుతాడమ్మా. దానికి మీరు రాయాల్సిన ఆన్సర్ both coupling and cohesion. Okay, thank you girls.